అగ్ని ప్రైమ్ మిసైల్ వార్తల్లో ఉంది. విశేషం ఏంటంటే అగ్ని ప్రైమ్ మిసైల్ ఏదైతే ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని ప్రైమ్ మిసైల్ ఉందో దాన్ని రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ సిస్టమ్ ద్వారా లాంచ్ చేశారు. అంటే రైల్ మీద నుంచి ట్రైన్ మీద నుంచి లాంచ్ చేశారనమాట. దీనికి సంబంధించి భారతదేశంలో మన మిసైల్ లాంచింగ్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉందో చూసుకోవచ్చు. కావాలంటే ట్రైన్ మీద నుంచి కూడా మనం మిసైల్స్ లాంచ్ చేయొచ్చు అనమాట. అలాంటి సిస్టమ్ మనం డెవలప్ చేసుకున్నాం. అగ్ని మిసైల్స్ అనేవి మనకు తెలుసు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రాంలో అగ్ని మిసైల్స్ చాలా టాప్ హిట్. అయితే అగ్ని ప్రైమ్ అనేది మోస్ట్ అప్డేటెడ్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ అగ్ని వర్షన్ అనమాట. ఇది అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ వాడుతుంది. ముఖ్యంగా రింగ్ లేజర్ గైరోస్కోప్ ఇలాంటి టెక్నాలజీ వాడి ఈ నావిగేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. దీనిలో మైక్రో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే మధ్యలో కోర్స్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మిసైల్ వెళ్ళే డైరెక్షన్ కూడా మధ్యలో కొంత కరెక్ట్ చేసుకోవచ్చు. మిడ్ కోర్స్ కరెక్షన్ కూడా పాసిబుల్ అవుతుంది అనమాట. దీనికి కారణం మైక్రో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అనేది ఈ అగ్ని ప్రైమ్లో ఉంది. అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది రెడ్యూస్డ్ విజిబిలిటీలో కూడా వర్క్ చేస్తుంది. అంటే తక్కువ విజిబిలిటీ ఉన్న ఏరియాస్ నుంచి, అంటే కొండ ప్రాంతాలు, విజిబిలిటీ తక్కువ ఉన్న ఏరియాస్ నుంచి కూడా ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ని లాంచ్ చేయొచ్చు అనమాట. అదే దీని కెపాసిటీ. అగ్ని ప్రైమ్ మిసైల్కి సంబంధించి ఇంకొక విశేషం బెస్ట్ ఫీచర్ ఏంటంటే క్రాస్ కంట్రీ మొబిలిటీ. దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎక్కడి నుంచైనా దీన్ని లాంచ్ చేయొచ్చు అనమాట. ఇంత అద్భుతమైన ఫీచర్ అనేది అగ్ని ప్రైమ్కి ఉంది. అండ్ విత్ షార్ట్ రియాక్షన్ టైం. సో మన శత్రు దేశాలు మనల్ని అటాక్ చేసినప్పుడు వెంటనే మనం లాంచ్ చేసే శక్తి అనమాట. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఈ మిసైల్ లాంచ్ చేసే శక్తి. విత్ షార్ట్ రియాక్షన్ టైం అనమాట. ఇది కూడా అగ్ని ప్రైమ్ మిసైల్ యొక్క విశిష్టత అని చెప్పుకోవచ్చు. అగ్ని ప్రైమ్ మిసైల్ యొక్క ప్రొపల్షన్ ఇంజిన్ అనేది కూడా 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్ అనమాట. అయితే దీన్ని ట్రైన్ మీద నుంచి లాంచ్ చేస్తారంటే ప్యాసింజర్స్ ఉన్న ట్రైన్ అదంతా కాదు. ఇది ఒక గోస్ట్ ట్రైన్. అంటే ప్యాసింజర్ లేకుండా ఎంటీ ట్రైన్ రన్ చేస్తూ ఉంటారు ఈ మిసైల్ పెట్టి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు లాంచ్ చేసేటట్టు అనమాట. అదే గోస్ట్ ట్రైన్స్ అంటాం దీన్ని. మన యొక్క డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విత్ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ వీళ్ళ కొలాబరేషన్తో అగ్ని ప్రైమ్ మిసైల్ను టెస్ట్ చేశారనమాట. మనకు తెలుసు అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్. ఇది 1000 to 2000 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. దీన్ని నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అని కూడా అంటూ ఉంటారనమాట. అప్ టు 2000 కిలోమీటర్స్ వరకు దీన్ని లాంచ్ చేయొచ్చు. దీనిలో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ నేను కూడా చెప్పొచ్చు అనమాట. అయితే భారతదేశంలో ఈరోజు అగ్ని ప్రైమ్ మిసైల్ మాత్రం స్పెషలీ డిజైన్డ్ రైల్ బేస్డ్ మొబైల్ లాంచింగ్ టెక్నాలజీతో చేశారనమాట. అంటే ట్రైన్ మీద నుంచి లాంచ్ చేశారనమాట. దీనిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి మరియు ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఉన్నాయన్నమాట. ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ యొక్క రైల్ బేస్డ్ లాంచ్ సక్సెస్ వల్ల భవిష్యత్తులో ఈ రైల్ బేస్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మన డిఫెన్స్ సర్వీసెస్లో ఆర్మడ్ ఫోర్సెస్లో వాడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా సీనియర్ సైంటిస్టులు ఎవరైతే డిఆర్డిఓ ఉన్నారో, అదేవిధంగా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ టెస్ట్ని దగ్గరుండి పర్యవేక్షించారంట. రోడ్ మొబైల్ అగ్ని ప్రైమ్ అనేది ఆల్రెడీ సర్వీసెస్లో ఇండక్ట్ చేశారు. ఇప్పుడు రైల్ బేస్డ్ అగ్ని ప్రైమ్ అనేది భవిష్యత్తులో సర్వీసెస్లో ఇండక్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా మన దేశంలో క్యానిస్టర్ బేస్డ్ లాంచ్ సిస్టమ్, రైల్ మీద నుంచి ఒక సీల్డ్ కంటైనర్లో ఈ మిసైల్ లాంచ్ చేయడం, ఇదంతా కూడా అరుదుగా కొన్ని దేశాల దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, నార్త్ కొరియా ఇలా కొన్ని దేశాల దగ్గర ఈ టెక్నాలజీ ఉందన్నమాట. ఇప్పుడు ఇండియా కూడా రైల్ మీద నుంచి మిసైల్స్ లాంచ్ చేయగలదు.